హలో, నేను మీ చెప్పేసి ఈరోజు ఇంకో కొత్త వీడియో చేసి వచ్చాను. అయితే ఇక్కడ శబరిమల లాంటిదే ఇంకో గుడి ఉంది అయ్యప్పది, పెందూరు దగ్గర మనకు తెలిసినట్టే. సో అక్కడ అయ్యాలి. ఇవ్వండి, ఫస్ట్ వీడియో లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవ్వండి, ఇక్కడ చూడండి శివలింగం ఉంటుంది. శివలింగం లైన్ వేస్తున్నారు ఒక్కొక్కరు వెళ్ళి. సో మనం చూడబోతున్నాం. చూడండి, శివలింగం కదా నీళ్ళు వేయాలి అంట. నీళ్ళు ఎలా కిందన పడుతుంది. అదండి 18 మెట్లు అంటివి. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసి సరే మా డాడీ సమేస్తున్నారు. మా డాడీ మా మాట ఉంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడు చూడండి. ఓకే, ఇదండి శివలింగం. ఇదే 18 మెట్లు. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం. రండి సమయం. సో ఇక్కడ అయితే ఇంకో దేవుడు ఎవరు ఉన్నారు. సో ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు. ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు. రండి, త్రిమూర్తులు. ఇప్పుడు మనం మెట్లు ఎక్కిపోతున్నాం పైకి. ఇంకా పైకి గుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, మొత్తం టూరిస్టులే ఇక్కడ అందరూ. హనుమంతుడు మొత్తం హైటెక్ చూడండి. తెలుగు మీడియంలో అని చెప్తున్నాయి. అలాగండి, అక్కడ ఏదో గుడి ఉంది, ఆ గుడి చూద్దాం. చూడండి, ఇదంతా టూరిస్ట్ స్పాట్స్ నేను చూడండి, అంతా క్లియర్గా ఉన్నాను. సో చూసుకుంటా కదా అన్ని వీడియో ఎంత బాగుంది. సో ఏదో గుడిలో ఉంది, దండం పెట్టి ఉంది. కరెక్ట్ శోభరుడు ఉంటాడు అతన్ని ఆలయం. ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్దాం పదండి. చుట్టూ తిరిగి అటు సైడ్ నుంచి వెళ్ళాలంట. ఇటు సైడ్ కట్ తీసుకొని వెళ్ళకూడదంట. చూడండి, మొత్తం ఇంకనే పెద్దపడింది. ఇంకా ఆలయం సో చేస్తున్నారు కదండి. అది తీసుకెళ్ళండి. చూడండి, మొత్తం పల్లెటూరు లాగే ఉంటుంది అంతా. గెడ్లు పొలాల ఇంకో దేవుడు ఆలయం ఉంది. విష్ణు భగవానుడిది ఇవ్వండి. చూడండి, విష్ణు భగవానుడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి. చూడండి, స్వామి